హలో హాయ్ గైస్ ఈరోజు మీకు వాటర్ మెలన్ జ్యూస్ చేసుకోవడం సింపుల్గా చూపిస్తాను. వాటర్ మెలన్ జ్యూస్కి ముందుగా మేము ఇక్కడ పెద్ద హాఫ్ పుచ్చకాయని తీసుకున్నాం ఫ్రెండ్స్. మొదటిగా పుచ్చకాయ జ్యూస్లోకి ఇందాక మనం తీసుకున్న హాఫ్ పుచ్చకాయని చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే మనం ఇక్కడ 1/4 లీటర్ పాలు తీసుకున్నాము. అలాగే ఈ కప్పుతోటి హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాము. అంటే షుగర్ని మిక్సీలో వేసుకొని పట్టుకుంటే సింపుల్గా అయిపోతుంది షుగర్ పౌడరు. అలాగే ఇక్కడ చియా సీడ్స్ అనేవి మేము ఒక హాఫ్ అన్ అవర్ ముందర నానపెట్టుకున్నాము. ఒక 1 అవర్ ముందర నానపెట్టుకున్నా పర్లేదు. ఫ్రెండ్స్, ఈ పుచ్చకాయ జ్యూస్లోకి మొదటగా మనం ఇలాగ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకున్న ముక్కల్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక మనం హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకున్నాం కదా, ఈ హాఫ్ కప్ షుగర్ పౌడర్ని ఈ వాటర్ మెలన్ ముక్కల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలాగా హాఫ్ కప్పు షుగర్ పౌడర్ని మనం ముందుగా చిన్న చిన్న స్లైసెస్గా కట్ పెట్టుకున్న వాటర్ మిలాన్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇందాక మనము షుగర్ పౌడర్ని తీసుకున్నాం కదా, ఆ షుగర్ పౌడర్ని పుచ్చకాయ ముక్కల్లోకి నీట్గా మిక్స్ చేయాలి. తర్వాత దీంట్లోకి ముందుగా మనం తీసుకున్న పాలని యాడ్ చేయాలి. స్టార్ట్. ఆ పాలను కూడా ఇలాగా ఈ పుచ్చకాయ ముక్కల్లోకి నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఈ చియా సీడ్స్ని కూడా ఈ వాటర్ మెలన్ మిక్చర్లోకి నీట్గా మిక్స్ చేసుకొని నీట్గా ఇలా మిక్స్ అయ్యాక ఇంకా మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా మనం ముందుగా నానబెట్టుకున్న చియా సీడ్స్ అనేవి నెక్స్ట్ ఈ పాల మిక్చర్లోకి యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇందాక మనం ముందుగా తయారు చేసుకున్న పుచ్చకాయ జ్యూస్ని ఇలాగ గ్లాసెస్లోకి సర్వ్ చేసుకొని దానిపైన చిన్న చిన్నగా కట్ చేసిన పుచ్చకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టైనా తాగొచ్చు, లేకపోతే డైరెక్ట్గా అయినా తాగేయచ్చు. ఈ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.